హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అది వీడియో చేసేదైతే వీడియో చేస్తాను. లేదు మీరు నాతో పర్సనల్గా చెప్పుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. అది కుదరదు అనుకుంటే నా వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా, 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది ఒక కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే ఆ నంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సలహా అయితే ఇస్తాను. అయితే లాస్ట్ టైము నేను మెగ్నీషియం గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ వీడియోలో నేను బ్రీఫ్గా మెగ్నీషియం ఎన్ని ఫామ్స్లో దొరుకుతుంది అని చెప్పాను. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటి అంటే, ఏ సమస్యకి ఏ రకమైన మెగ్నీషియం ఫామ్ అనేది యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. అందుకోసమనే ఈ వీడియోలో అసలు మనకి మార్కెట్లో మెగ్నీషియం అనేది ఎన్ని రకాల ఫామ్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఏ ఫాము ఏ సమస్యకి పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఎందుకు అని అంటే, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు ఒక సమస్య ఉంది, మీరు ఆ సమస్యకి ఒక రకమైన మెగ్నీషియం ఫామ్ యూజ్ చేయాలి. కాకుండా మీకు తెలియక వేరే రకమైన మెగ్నీషియం ఫామ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు సమస్య తగ్గదు, మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మీకున్న సమస్యకి కరెక్ట్ ఫామ్, మెగ్నీషియం ఫామ్ ఏది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. యాక్చువల్గా మెగ్నీషియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాను. ఎందుకు అని అంటే, ఈ మెగ్నీషియం అనేది 350 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్కి కోఫాక్టర్గా పనిచేస్తుంది, అంటే సహాయకారిణిగా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అని అంటే, మన బాడీలో జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, లైక్ మనకి ఫుడ్ డైజెషన్ అవ్వటం, న్యూరాన్ ఫంక్షన్ కరెక్ట్గా జరగటం అండ్ బోన్స్ మజిల్స్ బిల్డ్ అవ్వటము, ఇలాంటి మేజర్ ఫంక్షన్స్ జరగాలి అని అంటే మనకి మెగ్నీషియం అనేది ఉండాలి. సో ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని అంటే, ఈ కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్ రియాక్షన్స్ ప్రతిరోజు మనకి జరుగుతూ ఉండాలి. కాబట్టి అప్పుడు మనకి దానికి లాట్ ఆఫ్ మెగ్నీషియం అనేది మన బాడీకి నీడ్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకోకపోతే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, ఇలాంటి వాటిల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి మనం తీసుకున్నప్పుడు మనకి డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి 10 రకాల లక్షణాలు అనేవి మన బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది అని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. మీరు ఏదైతే ఈ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా తీసుకోలేకపోతున్నారో, మీకు అవైలబుల్గా ఉండదో, సో మీ బాడీ మెగ్నీషియంగా కన్వర్ట్ చేయలేకపోతుందో, అలాంటి వాళ్ళు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఏంటి అని అంటే, 1 ఫ్యాటిగ్యూ, 2 మజిల్ క్రాంప్స్, 3 హెడేక్, 4 కాన్స్టిపేషను, 5 యాంగ్జైటీ, 6 బ్లడ్ ప్రెషర్, 7 ఇన్సోమ్నియా, 8 మూడ్ స్వింగ్స్, 9 ఏంటి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఆర్ ఫ్లాటర్స్, 10 బోన్ పెయిన్స్. సో ఈ 10 రకాల లక్షణాలలో మీకు కొన్ని రకాల లక్షణాలు ఉండొచ్చు, కొంతమందికి కొన్ని రకాల లక్షణాలు ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఈజీగా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకొని మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది కష్టం. ఎందుకు అని అంటే, మెగ్నీషియం అనేది 60% మెగ్నీషియం బోన్స్లో స్టోర్ అయి ఉంటుంది, 33% మెగ్నీషియం టిష్యూస్లో స్టోర్ అయి ఉంటుంది, కేవలం 1% మెగ్నీషియం మాత్రమే బ్లడ్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు డబ్బులు వేస్ట్ తప్ప మీ బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా అనేది మీకు అర్థమవుదు. మీకు దేని మూలంగా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని అర్థమవుతుంది అని అంటే, ఈ 10 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 లక్షణాలని బేస్ చేసుకొని మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండొచ్చు అనే అంచనాకి మీరు రావాలన్నమాట. అయితే ఇప్పుడు మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు డోస్ ఎంత తీసుకోవాలి అని అంటే, యాక్చువల్గా నార్మల్గా బేసిక్గా మగవాళ్ళకైతే 400 mg పర్ డే తీసుకోవాలి, ఆడవాళ్ళకైతే 300 mg పర్ డే తీసుకోవాలి. ఇది మినిమం డోస్ అనమాట. అంటే మీ బేసిక్ రిక్వైర్మెంట్ని బట్టి
ఆ డోస్ అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనకి మెగ్నీషియం అనేది మేజర్గా 10 రకాల ఫామ్స్లో అవైలబుల్ అయ్యి ఉంది ఇప్పుడు మనకి మార్కెట్లో. అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బ్యాడ్ మెగ్నీషియం ఫామ్స్, 2 గుడ్ మెగ్నీషియం ఫామ్స్. ఈ బ్యాడ్ మెగ్నీషియం ఫామ్స్ అనేవి ఏంటివి, గుడ్ మెగ్నీషియం ఫామ్స్ అనేవి ఏంటివి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. బ్యాడ్ మెగ్నీషియం ఫామ్స్లో ఒకటి మెగ్నీషియం ఆక్సైడ్. ఇదేంటంటే గట్లో అబ్జార్ప్షన్ రేట్ దీనికి చాలా తక్కువగా ఉంటుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అని అంటే లాక్సేటివ్ కింద యూజ్ అవుతుంది అనమాట. రెండవది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది గట్లో అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు, అసలు అబ్జార్ప్షనే జరగదనమాట. ఇది కూడా మీకు లాక్సేటివ్గా పనిచేస్తుంది. తర్వాత మెగ్నీషియం కార్బోనేట్. దీనికి అబ్జార్ప్షన్ రేట్ ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది గట్లో. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే యాంటాసిడ్గా యూజ్ అవుతుంది, అంటే గ్యాస్ టాబ్లెట్గా యూజ్ అవుతుంది. నాలుగవది మెగ్నీషియం సల్ఫేట్. దీనికి కూడా మీకు అబ్జార్ప్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా లాక్సేటివ్గా యూజ్ అవుతుంది. సో ఈ 4 రకాల మెగ్నీషియం ఫామ్స్ అనేవి అంత సేఫ్ కాదు, మన బాడీకి అంత యూజ్ అయ్యే కాదు, లాక్సేటివ్గా మాత్రమే యూజ్ అవుతుంది. సో అయితే మనకి గుడ్ మెగ్నీషియం ఫామ్స్ ఏంటి, అవి ఏ ఏ సమస్యకి యూజ్ అవుతాయి అని అంటే, ఒకటి మెగ్నీషియం గ్లైసినేట్, నంబర్ 1 గుడ్ మెగ్నీషియం ఫామ్ అనమాట. ఇది దీనికి మనకి గట్లో అబ్జార్ప్షన్ రేట్ బాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది దేనికి పనిచేస్తుంది అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, మజిల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకి మెగ్నీషియం గ్లైసినేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. తర్వాత రెండవది మెగ్నీషియం సిట్రేట్. మెగ్నీషియం సిట్రేట్ కూడా మీకు అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కాన్స్టిపేషన్, క్రానిక్గా మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి, అంటే హెడేక్ ఉన్న వాళ్ళకి, రెస్ట్గా ఉండకుండా ఉండే వాళ్ళకి, కామ్గా ఉండటానికి ఈ మెగ్నీషియం సిట్రేట్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇది మీకు పౌడర్ ఫామ్స్లో కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట, అదైనా తీసుకోవచ్చు మీరు. తర్వాత మూడవది మెగ్నీషియం థ్రియోనేట్. ఇది మీకు బ్రెయిన్ ఫంక్షన్కి, కాగ్నిటివ్ ఫంక్షన్కి బాగా యూజ్ అవుతుంది మెగ్నీషియం థ్రియోనేట్. అయితే ఇది కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. నాలుగవది మెగ్నీషియం ఓర్టేట్. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. అయితే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువగా అథ్లెటిక్స్కి యూజ్ అవుతుంది. అండ్ మీకు ఎనర్జీ, లో ఎనర్జీ ఉన్న వాళ్ళకి, కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకోవటం వల్ల ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఐదవది మెగ్నీషియము టార్టేట్. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ 3 ఒక రకంగా ఉండకుండా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా, కొంతమందికి ఒక రకమైన 3 ఇప్పుడు ఒక 3 ఉంటే తర్వాత ఇంకొక 3 ఉంటుంది. అలాంటి వాళ్ళకి మెగ్నీషియం టౌరేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఆరవది మెగ్నీషియం మ్యాలేట్. ఇది ఫైబ్రోమయాల్జియా అని అంటారు. యాక్చువల్గా మన బాడీ మొత్తము కూడా బాగా పెయిన్స్ ఉంటాయి ఫైబ్రోమయాల్జియా ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మెగ్నీషియం మ్యాలేట్ బాగా యూజ్ అవుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా మెగ్నీషియం మ్యాలేట్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంది అని అంటే మీ బాడీకి మోర్ మెగ్నీషియం అనేది నీడ్ ఉంది అని అర్థం అనమాట. సో అదండి ఈ వీడియోలో. ఇంకా ఈ ఫార్మ్స్ తోటి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ నంబర్కి 200 పే చేసుకొని డైరెక్ట్ కాల్ చేయండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి, నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.